కడలి తల్లి కడుపులోన కడదేరే బుడగలవలే ముత్తువు కౌగిలిలో అనునిత్యమైన జీవితాలు వాన గాలి. హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనము యాదవ్ జవహర్ నగర్నే ఉన్నాము, యాడికి పోలేదు. విషయం ఏంటంటే శ్యామన్న విశాలాంధ్ర విలేకరి మన శ్యామన్న అందరికీ సుపరిచితే. అన్న విలేకరే కాదు, రాసుడు కాదు, పాట కూడా పాడతాడు. ఎవరికైనా తెలుసా? ఇప్పుడు అన్నతోని పాట పాడిపించే ఏర్పాటు చేద్దాం. అన్న నమస్తే. నమస్తేనే, అంత మంచిదేనా? మీతోని ఒక పాట పాడిపిద్దామని ఆలోచన. తప్పకుండా. నచ్చిన మీరేమన్నా? మాది యాదాద్రి భువనగిరి రామన్నపేట మండల్ నీర్నముల గ్రామమే. ఓహో, ఉమ్మడి నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా. అంతేనా? నీకు నచ్చింది ఒక పాట పాడనా? నీకు వస్తేగా పాట. నాకు నచ్చిన పాట అంటే మన ప్రజా కవి అందశ్రీ అన్న రాసినటువంటి పాట. అవును. అంటే ప్రస్తుతం మానవ సంబంధాలు మనీ సంబంధాలుగా ఎట్లా మారిపోతున్నాయో అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అన్న ఆ పాటను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయినా. నేను అవునా, నాకు చాలా బాగా నచ్చినటువంటి పాట అది. ఒక పల్లవి ఒక చరణం పాడన మా క్రాంతి కళా బృందం వీక్షణ కోసం. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, మానవత్వము ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, మానవత్వము ఉన్నవాడు. చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు, జీవకారుణ్యమే జీవితం అంటాడు. నిలువెత్తు స్వార్థమో నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా. కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ కనుబొమ్మలెగరేసే కాల గమనములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, మానవత్వము ఉన్నవాడు. కుక్క నక్క దైవ రూపాలుగా కొలిచి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటాడు. చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తోడబుట్టిన వాళ్ళ ఊరవతలకు నెట్టి కులమంటూ ఇలా పైన కలహాల గిరిగీసే మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, మానవత్వము ఉన్నవాడు, మానవత్వము ఉన్నవాడు. అందశ్రీ గారికి దండం పెట్టాలి. బ్రహ్మాండమైనటువంటి ఆయనకు చదువు రాకున్నా గానీ, ఎందుకంటే ఇంత మంచిగా పోల్చిందంటే నిజంగానే దేవతల కోసం ఆడైన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గిట. అవును, జై జయ తెలంగాణ. ఇలా తెలంగాణ ప్రజల అభిమానాన్ని అవునవును ఇలా ప్రతిబింబించండి. జనగాం జిల్లా మా జిల్లానే. అవును, బ్రహ్మాండంగా రాసింది. అవును. వానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.
భూలోకం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఆ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్థులు అనాథలుండని అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. ఆ అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. గాయపడిన కవి గుండెలలో, గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అలా చాలా సంగీత పరంగా ఉన్న పాట బాగా గుర్తుపెట్టుకున్నారు. విలేకరి దీనిలో దిగిన తర్వాత ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టం. విలేకరి ఎంత మొత్తం ప్రజలు ఏమైతుంది, జవహర్ నగర్ ఏమైతుంది, భూములు ఎడిపోతున్నాయి, ఎవరెవరు ఏం చెప్తాడు మొత్తం రానే. మళ్ళీ దీని కూడా గుర్తు చాలా గ్యాప్ వచ్చింది అన్న, దగ్గర దగ్గర ఒక అన్నికి ఈ పాట ఎట్లా పాటు. నేను ప్రజానాట్య మండలిలో పనిచేసిన, ఆ గుర్తు పక్షి నేను కూడా ఆ గుర్తు పక్షి. ప్రజానాట్య మండలి నుంచి పనిచేసిన తర్వాత మిట్టపల్లి సురేందర్ అన్న రాసినటువంటి పాట అది చాలా అద్భుతంగా ఉంటది. ఏ పాట అన్నది అది? ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే, పేదవాని కున్న గూడు చెదిరి నేల కూలుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల ఆకలిపోరు, రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరి ఏది మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. కలిగినొల్ల కలికి మేడ మేడకెదుటే మురికివాడ, కలిగినొల్ల కలికి మేడ మేడకెదుటే మురికివాడ. కారులో నా దొరల జోరు కాళ్ళు కడుపుతూ తిరుగునొకరు, కారులో నా దొరల జోరు కారులో తిరుగునొకరు, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల ఆకరిపోరు, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల ఆకలిపోరు, రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరి ఏది మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. అమ్మ నీకు నచ్చింది? అమ్మ మీద పాటనే, అమ్మ మీద నాకు బాగా నచ్చినటువంటి పాట.
అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డా రోజు తలుసుకో అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డా రోజు తలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డా రోజు తలుసుకో 9 నెలలు మోసినాది ఊపిరి కూదినాది 9 నెలలు మోసినాది ఊపిరి కూదినాది ఊడిగౌనికు చేసినాది ఊడిగౌనికు చేసినాది ఉపవాసం ఉన్నది అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డా రోజు తలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డా రోజు తలుసుకో ఇదానా ఓకే ఇంకో పాట మన శుద్ధాల అశోక్ తేజ్ అన్న రాసినటువంటి పాట అది గిట నాకు చాలా బ్రహ్మాండమైన ఇష్టమైన పాట అనేది పట 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 పచమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోనే జత కట్టింది పని పాటతోనే జత కట్టింది ఆదిమ కాలం నందు ఆ నది తీరాలందు గూడులు నిర్మించి జనం గుంపు గూడి బ్రతుకున్నప్పుడు ఆకలి మంటల బాటల ఆకలి తీరే వేట అలమట చెందే ఊపిరి అలసటయే మొదటి పాట టపట పట 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోనే జత కట్టింది ఆగడాల ఆగడీల దినగంధపు ఏలుబడిలో మెడలు వంచి దొరమీన పదిలంగా మోయినప్పుడు అహం పై ఓహం పై ఓహం పై ఓహం పై ఓ మనో ఆయాసమే అయినది రాజాన పదం పట పట చెమట బొట్టు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోనే జత కట్టింది పని పాటతోనే జత కట్టింది కడలి తల్లి కడుపులోన కడదేరే బుడగలవలే ముత్తువు కౌగిలిలో అనునిత్యమైన జీవితాలు వాన గాలి తొలుకులలోన ధూళి సోలి ఐలేసో ఐలేసా ఐలేసో గీతముదిక జాలరీల గొంతులోన టపట పట 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 పచమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోనే జత కట్టింది పని పాటతోనే జత కట్టింది అలా నమస్కారం మంచి గానం ఉంది ఎందుకంటే ధన్యవాదాలు అన్నగారు ఇప్పటిదాకా మన విషయాలు సామాన్లు అంటే ఏదో వార్తనే రాస్తాడు అనేది మర్చిపోయి మంచి సింగరు మంచి గాత్రం ఉంది అంటే ఒక నువ్వు వార్త రాస్తే 50 మంది చూసుకోవచ్చు కదా నువ్వు పాట పాడితే వేలాది మంది అంటే లక్షల మెదళ్ళను కూడా కదిలించేటటువంటి పాట కాబట్టి నువ్వు ఆ పాటను దాచుకోవద్దు అప్పుడప్పుడు మా లెక్క మాలకు వినిపించాలి ఖచ్చితంగా జవహర్ నగర్ లో ఎన్నో మీటింగ్లు అవుతా ఉంటాయి ఆ వేదికల మీద కూడా మీ వాయిస్ వినిపించాలి ఎందుకంటే మీరు మంచి ఆ వాయిస్ రాదన్న నాకు కూడా రాదు అంత మంచి వాయిస్ ఉంది నీకు ఖచ్చితంగా వేదిక మీ జవహర్ నగర్ జనానికి నేను కూడా పరిచయం చేస్తా తొందరలో ఒక పాటను స్టూడియోలో ఖచ్చితంగా నీతో పాట రికార్డింగ్ చేపించే బాధ్యత క్రాంతి కళాబృందం తరపున తీసుకుంటున్నా ఖచ్చితంగా చేపిస్తా ఓకే ధన్యవాదాలు అన్న మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న ఇది మన విశాలాంధ్ర సామాన్యతోని ముచ్చట్లు మరొక క్రాంతి కళాబృందం నమస్తే